అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా, ఈజీగా చేసేలా మంచి వడలు ప్రిపేర్ చేద్దాం. పప్పు శనగపిండి ఉంటే చాలు మంచి టేస్టీ స్నాక్ అయితే తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా మనం పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే గిన్నెలో 1 కప్పు శనగపిండి వేసి మన రుచికి సరిపడా కారం, ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం గరం మసాలా, ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసి ఉండలేమీ లేకుండా చిక్కగా కలుపుకోవాలి. ఇలా మనం ఉండలేమీ లేకుండా కలుపుకున్న పిండిని పక్కన పెట్టి గ్యాస్ మీద బాండీ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం ఆవాలు వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఉల్లిపొరక ఒక చిన్న కట్ట ఉల్లిపొరక సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం ఉప్పేసి కలిపామంటే ఉల్లిపొరక అనేది త్వరగానే సాఫ్ట్గా తయారవుతుంది. ఇలా అయిన తర్వాత పచ్చి బఠానీ 1 కప్పు వేసి ఇవి కూడా మెత్తగా ఉడికేలా వేయించుకోవాలి. మనం వేసిన పచ్చి బఠానీ వెంటనే మెత్తగా అయిపోతుందన్నమాట. ఇలా అయిన తర్వాత పప్పు గుత్తితో కొంచెం ఎనిపామంటే ముక్కలు ముక్కలుగా అవుతుంది. కొంచెం కచ్చాపచ్చాగా ఎనిపిన తర్వాత మనం ముందు కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, శనగపిండి, అది వేసి కలుపుతూ ఉన్నామంటే త్వరగానే దగ్గరికి వచ్చేస్తుంది. ఈ రెసిపీ తయారు చేయడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదు. చాలా తొందరగా చేసేయచ్చు ఈ మసాలా వడలు. దీనిని అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్నామంటే ఈ మిశ్రమం అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఇలా అయినప్పుడు 2 స్పూన్ల నూనె వేసుకొని ఇంకాస్త దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ ఇదైతే దగ్గరగా ఉడికిపోయింది కదా, మన వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇలా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టామంటే చల్లారిపోతుంది. పిండి అనేది కొంచెం గట్టి పడుతుంది. ఇలా చల్లారిన పిండిని ఒకసారి మంచిగా కలిపేసుకొని చేతికి నూనె కానీ నీళ్లు కానీ రాసుకొని చిన్న చిన్న లడ్డూల్లా చేసి మన వీడియోలో చూపిస్తున్నట్టుగా చిట్టి వడల్లా ఒత్తుకోవడమే. ఈ షేప్ అనే కాదు, మనకి నచ్చిన షేప్లో వీటిని తయారు చేసుకోవచ్చు. పిల్లలు ఎలా చేసినా కానీ ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు మంచిగా తింటారు. ఇలా అన్నీ తయారు చేసి పక్కన పెట్టేసి గ్యాస్ మీద కళాయి పెట్టుకొని ఒక 2-3 ఇంచులు సుమారు నూనె పోసి నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే ఈ వడలు వేయాలి. నూనెలో కూడా మనకి సరిపోయే అన్నే వేయాలి. ఒకదాని మీద ఒకటి వేయకూడదనమాట. ఇలా వేసుకొని కాసేపు కదపకుండా ఉంచి కొంచెం గట్టిపడిన తర్వాత రెండో వైపుకు తిప్పి 2 వైపులా బంగారు కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను కలిపిన చిన్న కప్పు శనగపిండికి 20 వరకు అయినాయన్నమాట మసాలా వడలు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈజీగా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. ఈ మసాలా వడలు సాంబార్లోకైనా పప్పుచారులోకైనా సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ ఒక వాయి అయితే వేగిపోయినాయి కదా, ఇవి పక్కకి తీసేసి రెండో వాయి కూడా వేద్దాం. ఒక 2-3 ఐటమ్స్ తోటే మంచి మసాలా వడలు అయితే తయారు చేసుకోవచ్చు. 1 కప్పు శనగపిండి, అదే కప్పుతో నీళ్లు, మసాలాలు వేసి శనగపిండి కలిపేసుకొని మసాలాలు కొంచెం కొత్తిమీర కానీ పుదీనా కానీ లేకపోతే ఇలా ఉల్లిపొరక కానీ ఏదైనా టేస్ట్ కోసం కొంచెం వేసి తక్కువ టైంలో పప్పులేమి నానపెట్టకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంట్లో అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఏ పప్పుతో చేశారు అని కంపల్సరీ అడుగుతారు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి ఇచ్చినా కానీ చాలా ఇష్టంగా తింటారు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి. కుదిరితే ఒకసారి చూడండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.